మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎస్కేఎన్ గారి కంటే ముందు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. నేను ఈ సినిమా గురించి కొంచెం ఉద్వేగంగానే మాట్లాడడానికనే వచ్చాను. మనం పాతాళ భైరవి తెలుగులోనే తీసాం, అంటే తెలుగు సినిమా పాతాళ భైరవి. మాయాబజార్ కూడా తెలుగు సినిమానే, శంకరాభరణం తెలుగు సినిమానే. అలాంటి చాలా గొప్ప సినిమాలు, జ్యోతి అంటే చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప సినిమాలు తీసాం తెలుగులో. గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాతలు, అంటే ఫిల్మ్ మేకర్స్ ఉండే ఈ తెలుగు సినిమా కొంతకాలం తర్వాత ఎందుకో మనం మంచి సినిమాలు తీయట్లేదని అపవాదం అయితే మనకు వచ్చింది. అంటే కమర్షియల్ సినిమాలు ఓకే కానీ మన కథను మనం చెప్పట్లేదేమో అనే ఒక అపవాదం అయితే ఉండింది. సో ఎప్పుడు కూడా పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తున్నట్టు అన్ని ఇండస్ట్రీల్లోనూ, అంటే తమిళ ఇండస్ట్రీ చూసుకున్నా, కన్నడ అంటే రీసెంట్గా చూసాం రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, తర్వాత రక్షిత్ శెట్టి, వీళ్ళంతా వచ్చి సినిమాని కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టారు. అలాంటి జనరేషన్ ఇక్కడ వస్తుందా, తెలుగులో వస్తుందా రాదా అనుకున్నప్పుడు అలాంటి జనరేషన్ ఒకదానికి ఆద్యం పలిగించింది. అయితే అంటే కరోనాలో నేను పలాస తీసినప్పుడు నన్ను ఫస్ట్ చూసి ఆ సినిమా చూసి బయటికి ఇంటర్వెల్లో నా భుజం మీద చేసి బన్నీవాసు గారు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం వచ్చింది, నేను ఆ సినిమా చేయాలి. కంటెంట్ని ఎప్పుడూ నమ్మి నాతో పాటు ఒక రోజంతా కూర్చొని నేను చెప్పిన అన్ని కథలు ఆయన విని ఈ కథలన్నీ చేయాలండి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈరోజుకి మాట్లాడుతున్నారు. అదే కాంపౌండ్ నుండి వచ్చి ధీరజ్ గారు అయితేనేమి, ఎస్కేఎన్ గారు అయితేనేమి, వంశీ గారు అయితేనేమి, వీళ్ళంతా కూడాను కొత్త టాలెంట్ని, రూటెడ్ కథల్ని ఎన్నుకొని తెలుగు సినిమాని కొత్త పదంలో తీసుకెళ్తూ ఒక వేరే లెవెల్లో తెలుగు సినిమాని తీసుకెళ్ళి నిలబెట్టడానికి చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది మాత్రం మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టమని నేను అడుగుతున్నాను. సో సాయి రాజేష్ గారు రెండు, అంటే వాటిని సటైరికల్ సినిమాలు అనొచ్చు, డార్క్ కామెడీ అనొచ్చు, అలాంటి సినిమాలు చేసిన సాయి రాజేష్ గారితో హృద్యమైన ప్రేమ కథను తీసి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసి బేబీ అనే ఒక సినిమాని ఓన్లీ కంటెంట్ని నమ్మి కొత్త వాళ్ళని నమ్మి తీసుకొచ్చారు. అంటే ఇందులో మొత్తంలో నేను గమనించింది ఏంటంటే ఈ సినిమాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ సుహాస్తో సహా అందరూ కూడా జోబులో 10 రూపాయలు లేకుండా హైదరాబాద్ రోడ్లో ఒకరోజు తిరిగిన వాళ్ళే. వాళ్ళందరికీ కష్టం తెలుసు కాబట్టి, రూట్స్ తెలుసు కాబట్టి, అంటే ఎస్కేఎన్ గారు అవ్వచ్చు, ధీరజ్ గారు అవ్వచ్చు, బన్నీవాస్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా కూడాను వాళ్ళందరికీ అది తెలుసు కాబట్టి రూటెడ్ సినిమా జీవితాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన కథలు మనం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా ఒక కథ. ఒక బ్యాండ్ పార్టీని ఎన్నుకొని వాళ్ళ వెనకాతలు ఉండే కష్టసుఖాలు, ఎందుకంటే మొన్న నేను మట్కాలో ఒక సీన్ తీస్తున్నప్పుడు ఒక సెలూన్ షాప్ ముందు రాయాల్సి వచ్చింది కింద. నేనే శుద్ధబొక్కతో రాశాను, ఎందుకంటే ఆ రూట్ నాకు తెలుసు. అంటే మా వద్ద పెళ్ళికి శుభకార్యాలకు సన్నాయి మేళం లభించింది, ఎందుకంటే కొద్ది పీరియడ్ కాబట్టి సన్నాయి మేళం లభించిందని రాశాను. సో ఇది ఎంతమందికి ఈ జనరేషన్ తెలుసని తెలియదు, తర్వాత ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇలాంటి విషయాలన్నింటినీ మన జీవితాలని మళ్ళీ మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నందుకు ధీరజ్ గారికి, మంచి కథలు తీసుకొస్తున్న ధీరజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, GA2కి, బన్నీవాస్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సుహాస్. మన ఇద్దరు పెద్ద పరిచయం లేదు, బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ యూట్యూబ్ వీడియోస్ దగ్గర నుండి నాకు తెలుసు. సో తొందరలో మనం కలిసి పనిచేయాలి. ధీరజ్ గారు, ఇప్పుడు ఇది మీకు బేబీ ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడాను, బోల్ డబ్బులు వచ్చినాయి. నేను చెప్పాను నాకు బోల్ డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమా నాతోనే తీయాలి కాబట్టి ఎక్కువ డబ్బులు రావాలని. దీనికి కూడా బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే కూడా ఆ తర్వాత సంగతి, బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి. మనం మంచి సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కరుణ్ కుమార్ గారు.